టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ గెలిచిన కానించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే వృద్ధులు గానియండి, మామూలు సామాన్య ప్రజలు గాని, మహిళలు గాని, విద్యార్థులు గానియండి, ఎక్కువ శాతం బాబు గారు ఎప్పుడు మాట్లాడతారా? బాబు గారు హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? అని ఎదురు చూస్తున్నారు. కానీ బాబు గారు గెలిచిన కానించి టీడీపీ పార్టీ గెలిచిన కానించి ఏదైతే దాడులు, కక్ష సాధింపులు ఇవే సరిపోయాయి గానీ, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఏదో సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు కదా, ఆ హామీలు పలానా రోజు ఇలా మొదలు పెడతాము అని వాటి గురించి కనీసం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిందే లేదు. అయితే బాబు గారు ఆమ్, ఏదైతే గతంలో పోలవరం చూశారు, పోయిన సోమవారం పోలవరం పర్యటన చూశారు, పోలవరం గురించి మాట్లాడారు. ఈరోజైతే సచివాలయం దగ్గరికి వెళ్ళారు, అమరావతికి వెళ్ళారు. అమరావతి భవనాలు వాటన్నిటిని చూశారు. మళ్ళీ వాటిని అమరావతి రాజధాని చేస్తాము, అమరావతి గురించే మాట్లాడారు. కానీ ఏ అయితే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటి గురించి మాట్లాడే నాయకులు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దాని గురించి అసలు ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ జనాలు ఏదైతే బాబు గారు హామీ ఇచ్చారో, సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పథకాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కదా, ఆ పథకాలు ఇచ్చారు, వాటి వల్ల లబ్ధి పొందాం, వాటి వల్ల లబ్ధి పొంది చాలా మేలు జరిగింది మాకు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కానీ మాకు ఇస్తే చాలా బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. ఏదైతే బాబు గారు చెప్పిన హామీల్లో జనాలు ఎదురు చూసే పథకాలు 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తారట. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 ఇస్తాను అందులో. అవి ఇస్తే మా ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయి అనే విధంగా ప్రతి మహిళ అయితే ఎదురు చూస్తుంది. ఫస్ట్ అది. తర్వాత తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తామనే విధంగా ఒక హామీ ఇచ్చారు. ఇదైతే ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు ఖచ్చితంగా. ప్రతి కుటుంబం ఎదురు చూసే పథకం ఇదొక పథకం. తర్వాత దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు. 3 సిలిండర్లు ఇస్తే ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, మాకు ఖర్చులు కానీ చాలా తగ్గించే విధంగా ఉంటుందని దీనికోసం. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఫస్ట్ తెలంగాణలో చూసాం, తర్వాత కర్ణాటకలో చూసాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ చూద్దామని. ఆంధ్రప్రదేశ్ మహిళలు మొత్తము అంటే దూర ప్రాంతాలకు పోయేదానికి కానీ అన్నిటికి తిరిగేదానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి, మాకు సౌకర్యంగా ఉంటుంది అనే విధంగా ఎక్కువ శాతం మహిళలైతే బాబు గారు హామీల కోసం ఎదురు చూస్తున్నారు. హామీలు అయితే ఎప్పుడు నెరవేరుస్తారా అనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు.